అసలు కాదు అనే ప్రసక్తి ఆడదాని డిక్షనరీలో లేదమ్మా పూర్వం. ఇది నేను చెయ్యను, ఇది కాదు, ఇది లేదు అనే ప్రసక్తి లేదు. వాడు చెప్పింది చేయడమే ఒకటే అది తెలుసు. కరెక్టేనా అట్లుండేది? కరెక్టేనంటే ఆ రోజులు అలాగే నడిచాయి. అప్పుడు అదే తెలుసు. అంతే. అంతే తెలుసు. ఆ తర్వాత మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, ఆడదానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశం ఎలా తగలబడింది అని. ఎందుకంటే ఏమీ తెలియని మా రోజుల్లో మాకు శుభ్రంగా వెళ్ళిపోయింది. ఒక 50 ఏళ్ళ వెనక్కి చూసుకుంటే అసలు విడాకులన్న మాటే లేదు దేశంలో. మన కానీ దేశంలో చాలా విడాకులనేది మంది లేదు. కూడా ఇవన్నీ తీసుకున్నారు గదా! భరించారు. ఫిజికల్ భరించారు. అబ్యూజ్, వయలెన్స్. భరించారు. అదే అంటున్నా భరించారు. కానీ కాపురాలు నిలబడ్డాయి గదా! భరించిన ఎందుకమ్మా అట్లా ఎందుకుండారు? ఎట్లా ఉంది అంటే వాడిని నేను భరించనంటే ఏం జేయాలి ఈవిడ? ఓకే. ఎక్కడికెళ్ళాలి? అప్పుడు పుట్టింటికి ఆప్షన్స్ రావాలి. లేదు. వేరే చదువు లేదు కదా! చదువు సంధ్య ఉద్యోగం లేదు కదా! పుట్టింట్లో బతకాలి. సరే పుట్టింటికొస్తుంది. అమ్మా, నాన్న భరిస్తారు. ఎన్నాళ్ళు భరిస్తారు? ఈవిడ 25, 30 ఏళ్ళకి పుట్టింటికొచ్చేస్తే అప్పటికి వాళ్ళకొక 60 ఏళ్ళొస్తే ఈవిడ జీవితం అంతా వాళ్ళ దగ్గరెళ్తుందా? హ్మ్. ఈవిడ పేరెంట్స్ ఈవిడ కంటే పెద్దవాళ్ళే గదా! ఏదో ఒక టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్. అప్పటికి ఈవిడకో 50 ఏళ్ళో, 60 ఏళ్ళో వస్తాయి. వచ్చిన తర్వాత ఈవిడ ఎవరి దగ్గర బతుకుతుంది? ఈవిడ లైఫ్‌కి సెక్యూరిటీ ఏది? తల్లి, తండ్రి ఉన్నన్నాళ్ళు పోషిస్తారు. తల్లి, తండ్రి చచ్చిపోతారు. తల్లి, తండ్రి చచ్చిపోయాక ఎవరి దగ్గరికెళ్ళాలి ఈవిడ? హ్మ్. ఆవిడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ గొడవల్లో వాళ్ళున్నారు. ఆ ఇంటికి నువ్వు ఒక అడిషనల్ బర్డెన్‌గా వెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు ఏ చిన్న మాటన్నా నీకు అభిమానం వస్తది కదా! ఛీ! నాకేం కర్మ హ్మ్. వీళ్ళతో మాటలు పడ్డానికి అనిపిస్తుంది కదా! అందుకే అనిపిస్తే ఫైనాన్షియల్ ఎక్కడికెళ్తావు? ఇండిపెండెన్స్ నేర్చుకున్నారు ఆడపిల్ల. అవసరం. అవసరం. ఆడదానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా అవసరం.